మనం భూమి మీద ఉంటే ఏం చేస్తాం? దిక్సూచి వాడతాం దిక్కుల కోసం. ఆ! సౌత్, నార్త్. అది కాకపోతే సూర్యుడిని తీసుకుంటాం దిక్సూచిగా. ఈ రెండే ఉంటాయి. ఇక ఇంకోటిది భూమి మీద భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా! దాని మీదనే మనం ప్రెస్ చేస్తే పైకి పోవాలి. కానీ చెరువు మధ్యలో పోయినామనుకో, ఆడ భూమి ఆకర్షణ శక్తి కూడా లేదు. స్పేస్‌లో పోయినాం. ఆడ దిక్సూచి ఉండదు, సూర్యుడు ఉండదు, భూమి ఆకర్షణ శక్తి ఉండదు. అప్పుడు కింద ఏది అంటావు? పైన ఏది అంటావు? తూర్పేది, పడమనేది తెలవదు. నేల ఏది, ఆకాశం ఏది తెలవదు. 2 లేవు కదా! అట్లుంటది కదా! అగో అట్లన్నట్టు మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు, ఒక కంటెంట్‌ని సృష్టించినప్పుడు, చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు ఇవే మాటలు, ఇవే ఆలోచనలు, ఇదే క్రియేటివిటీ, ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేయడం. కానీ దీనికి చెప్పాను కదా! ఒత్తిడి లేదు. భూమి ఆకర్షణ శక్తి లేదు. తూర్పు, పడమర, ఈస్ట్, సౌత్, నార్త్ ఆ దిక్సూచులు లేవు. అప్పుడు ఎట్లా ఉంటది? ఒత్తిడి లేకపోతే, ఒత్తిడి తీసుకోకుండా చెప్తే, ఒత్తిడి లేకుండా ఆలోచిస్తే అదే ఆలోచన ఎట్లుంటది? ఒత్తిడి లేకుండా మాట్లాడితే ఆ మాట ఎట్లుంటది? ఎట్లా మాట్లాడతావు? ఎట్లా ఆలోచిస్తావు? ఎలా చెప్తావు? దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు? ఎట్లా అర్థం చేస్తావు చెప్పు? ఒకసారి చూడు. అగో ఆ దిశలో నువ్వు మాట్లాడడము, ఎక్స్‌ప్లెయిన్ చేయడము, ఆలోచించడము, చెప్పడము, అర్థం చేసుకోవడము, సృష్టించడము ఇలా చెయ్యి. ఆ! ఈ విధంగా మీరు వీడియో అయినా సరే, కంటెంట్ అయినా సరే, మాట్లాడడం అయినా సరే ఇలా చెప్పాలనమాట. ఇది ఎలా ఉంటదంటే, మనకు ఎట్లుంటదంటే, ఏ దిక్కుండదు నగ్నంగా ఉన్నట్టు. ఇప్పుడు ఒక మనిషి నగ్నంగా ఉంటాడు తను. కానీ పైకి మాత్రం బట్టలేసుకుంటే చూపర్లకు బట్టలు కనబడతాయి. అట్లా. మనం బాత్రూమ్‌లో నగ్నంగా ఉంటాం. కానీ చూపర్లకు బాత్రూమ్ కనబడతది. మనం నగ్నంగా కనబడం. సో, ఈ విధంగా చెప్పాలి చెప్పేవాళ్ళకు. కానీ వాళ్ళకు మాత్రం అట్లా కనబడతది. ఎట్లా? దిక్సూచి ఉంటే సౌత్, నార్త్ ఎట్లుంటదో ఆ విధంగా వాళ్ళు విచక్షణ అవి చేసుకుంటారు. నేల మీద ఒత్తిడి తీసుకొని ఇది నేల, అది ఆకాశం అని ఒత్తిడి తీసుకొని ఒత్తిడిగా ఆలోచించడం, ఒత్తిడిగా అర్థం చేసుకోవడం, ఒత్తిడిగా సృష్టించడం. దాన్ని ఒత్తిడిగా చెప్తాంటే ఒత్తిడిగా వినడం. అట్లా వాళ్ళు తీసుకుంటారు ఆడియన్స్. కానీ మనకు అట్లా ఉండద్దనమాట. ఒత్తిడి లేకుండా నిర్గుణంగా ఉండాలనమాట. ఆ విధంగా క్రియేట్ చేయాలి. ఆ విధంగా చెప్పాలి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేయాలి. ఆ విధంగానే సృష్టించాలి.